హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా తొలి ప్రేమ స్టోరీని ప్రతిరోజు కంటిన్యూ చేస్తానండి. కాకపోతే సోమవారం నుండి మీకు 2 స్టోరీల అప్డేట్ని అందించాలని అనుకున్నాను. మార్నింగ్ 11 AM ముడిపడిన బంధం అనే కొత్త స్టోరీని మీకు పరిచయం చేస్తూ సాయంత్రం 4 గంటలకి ఇది నా తొలి ప్రేమ స్టోరీ అప్డేట్ని అందిస్తాను. ఈ 2 స్టోరీస్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ 2 స్టోరీస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలపండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు కథ ఇది నా తొలి ప్రేమ పార్ట్ 27. మరుసటి రోజు ఎప్పటిలాగే మహి కాలేజీకి వెళ్తుంది. ఈరోజు ఏ ఒక్క క్లాస్ జరగలేదు. ఎందుకంటే కాలేజీ యానివర్సరీ దగ్గరలోనే ఉంది కాబట్టి స్టూడెంట్స్ అంతా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారని, యానివర్సరీ ఫంక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ ఒక్క క్లాస్ జరగదని, కానీ స్టూడెంట్స్ మాత్రం కాలేజీకి రావాలని, ఫుల్ అటెండెన్స్ ఉండాలని ప్రిన్సిపల్ చెప్పాడని మహి ఫ్రెండ్స్ మహితో చెప్పారు. రాహుల్ ఈరోజు కాలేజీకి ఎందుకు రాలేదు అని రాహుల్ ఫ్రెండ్స్ మహిని అడుగుతారు. వాడు ఈరోజు కాలేజీకి ఎందుకు రాలేదో నాకేం తెలుసు, నాతో చెప్పి మరి మీ ఫ్రెండ్ కాలేజీ మానేశాడా? లేదుగా, ఫోన్లు ఉన్నాయిగా, మీరే మీ ఫ్రెండ్కి కాల్ చేసి విషయం కనుక్కోండి అని విసుగ్గా చెప్పి మహి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆఫీస్లో టీం లీడర్ ఆశ, అర్జున్, కార్తిక్, నరేష్, ప్రసాద్లకు ఒక చిన్న ప్రాజెక్ట్ని ఇచ్చి లంచ్ బ్రేక్ టైం కల్లా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయమని చెప్పింది. ఆశ ఇచ్చిన ప్రాజెక్ట్ని అర్జున్ గబగబా కంప్లీట్ చేశాడు. కార్తిక్, నరేష్, ప్రసాద్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఎర్రర్స్ రావడంతో టీం లీడర్ అయిన ఆశాకి ఆ ఎర్రర్స్ ని చూపిస్తాడు కార్తిక్. ఆశాకి కూడా ఆ ఎర్రర్స్ ని క్లియర్ చేయడం రాలేదు. అప్పుడు అర్జునే కార్తిక్ ప్రాజెక్ట్లోని ఎర్రర్స్ ని క్లియర్ చేస్తాడు. అప్పుడే ఆఫీస్ మేనేజర్ అటువైపుగా రాగా మేనేజర్ ఆశా వైపు చూసి, ఏంటి కొత్త వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ పెట్టావు అని అడిగాడు. మేనేజర్ చండశాసనుడని, చిన్న తప్పు దొరికినా వాళ్లకు గట్టిగానే పనిష్మెంట్ ఇస్తాడని తెలిసిన అర్జున్ తమ టీం లీడర్ తమ ప్రాజెక్ట్లో వచ్చిన ఎర్రర్స్ ని క్లియర్ చేస్తోందని, తమ టీం లీడర్ తమకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారని అర్జున్, కార్తిక్, నరేష్, ప్రసాద్ నలుగురు ఆ మేనేజర్తో చెప్పడంతో మొదటిసారి ఆశాకు అర్జున్ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అర్జున్ ఆశాతో లంచ్ బ్రేక్ టైంలో చిన్న పని ఉంది మేడం, బయటకు వెళ్ళి రావచ్చా అని ఆశాని పర్మిషన్ అడుగుతాడు. ఆశ పర్మిషన్ ఇవ్వడంతో అర్జున్, కార్తిక్ ఇద్దరు బయటికి వెళ్తారు. నరేష్, ప్రసాద్ ఇద్దరు టీం లీడర్ వెనకే కుక్క పిల్లల్లా తిరుగుతూ ఆశాని ఇంప్రెస్ చేసే పనిలో ఉంటారు. ఆఫ్టర్నూన్ 3:30 కాగానే మహి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని కాలేజీ గేట్ దగ్గరికి వస్తుంది. అప్పటికే అర్జున్ మహి కోసం 10 నిమిషాలు ముందరి నుంచే కాలేజీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. మహి అర్జున్ని చూసి హాయ్ చెప్పి అర్జున్ దగ్గరికి వస్తూ అర్జున్ ఎక్కి ఉన్న బైక్ ని పరీక్షగా చూసింది. అర్జున్, ఇది కొత్త బైక్ కదా, చాలా బాగుంది, ఎవరిది అని అడుగుతుంది. ఆ పక్కన వాడిది, నీకోసం వాడి దగ్గర నుంచి నొక్కేశానులే అని వెటకారంగా అంటాడు అర్జున్. అర్జున్ ని పైనుండి కింది దాకా చూస్తూ, నీకంత సీన్ లేదులే, ఎవరిదో చెప్పు అర్జున్ అని గారంగా అడుగుతుంది మహి. మహి అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఈ బైక్ నీదేనా, నువ్వే కొన్నావా, ఎప్పుడు కొన్నావు అని అడుగుతుంది. అర్జున్ చిన్నగా తన తలని ఊపాడు. ఎప్పుడు కొన్నావో చెప్పు అర్జున్ అని అడుగుతుంది మహి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో షోరూంకి వెళ్ళి కొత్త బైక్ ని ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నాను మహి.
బైక్ బాగుందా మహి అని అడుగుతాడు. చాలా బాగుంది అర్జున్ అని అంటుంది. ఇంకా ఈ కొత్త బైకుకి పూజ కూడా జరిపించలేదు మహి. నువ్వు కూడా నాతో వస్తావుగా, ఇద్దరం కలిసి సాయంత్రం గుడి దగ్గర మన బైకుకి పూజ జరిపించవచ్చులే అనుకున్నాను. రా, మన బైక్ ఎక్కు మహి చెప్పాడు అర్జున్. నా అనకుండా మన బైక్ అన్నందుకు మహి ఎంతగానో సంబరపడిపోతూ అర్జున్ బైక్ మీద ఎక్కి కూర్చుంటుంది. ఇప్పటిదాకా అర్జున్ తనకంటూ ఏ వస్తువుని కొనుక్కోలేదు. మొదటిసారి మహి కోసమే ఈ బైక్ని తీసుకున్నాడు అర్జున్. ఆ రోజు ఇద్దరు బేకరీలో చదువుకొని సాయంత్రం 6:30 కల్లా గుడి దగ్గరికి వెళ్ళి కొత్త బైకుకి పూజ జరిపించి ఆ బైక్ మీద కూర్చొని మహి ఫోన్లో నుంచి 10 రకాల ఫోజులతో ఇద్దరు సెల్ఫీలు తీసుకుంటారు. మహి ఒక్కొక్క ఫోటోని చూస్తూ, అర్జున్ నువ్వు ఎంత బాగున్నావో, నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు అర్జున్ అని అంటుంది. ఆ మాటకు అర్జున్ మొహం లైట్గా బ్లష్ అవుతుంది. అర్జున్ని గమనించిన మహి, అర్జున్ నువ్వు సిగ్గుపడుతున్నావా అని అడుగుతుంది. లేదు అని అంటాడు అర్జున్. లేదు అర్జున్, నీ చెవులు ఎర్రగా మారాయి, నువ్వు సిగ్గుపడుతున్నావు, నాకు తెలుస్తోందిలే అని నవ్వుతూ అంటుంది మహి. అర్జున్ తన ఫేస్ని పక్కకు తిప్పుకొని తన మెడ మీద తన చేతితో రుద్దుకుంటూ తన సిగ్గును దాచేస్తూ లేదు మహి అని వాదించాడు. అర్జున్ మహితో, మహి మనమిద్దరము కలిసి ఒక ఫోటో తీసుకుందామా అని అడిగాడు. ఇప్పటిదాకా మన ఇద్దరమే కదా ఫోటోలు దిగింది అని అర్జున్ వైపు చూసి సరేలే అని అంటుంది మహి. అర్జున్ మహితో ఒక్క నిమిషం మహి ఇక్కడే ఉండు అని అంటూ అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి మాకు ఒక ఫోటో తీసి పెట్టరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి తన ఫోన్ని అతని చేతికి ఇచ్చి అర్జున్ వచ్చి మహి పక్కన నిలబడతాడు. ఆ వ్యక్తి ఇద్దరిని ఫోటో తీస్తాడు. మహి ఆత్రంగా పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తన చేతిలో నుంచి అర్జున్ ఫోన్ని తీసుకుని ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్తూ ఫోటో వైపు చూసింది. అర్జున్ కూడా మహి దగ్గరికి వచ్చి ఏది ఫోటో ఎలా వచ్చిందో చూపించు అని అడిగాడు. మహి ఏడుపు మొహం పెట్టుకొని ఇందులో నువ్వు బాగున్నావు అర్జున్, నేను నా కళ్ళను మూసేశాను, ఈ ఫోటో ఏం బాగోలేదు అర్జున్ అని ఆ ఫోటోని డిలీట్ చేయబోయింది మహి. ఏ మహి ఏం చేస్తున్నావు, ఏది ఒకసారి నన్ను ఆ ఫోటోని చూడనివ్వు అని అంటూ మహి చేతిలో ఉన్న తన ఫోన్ని తీసుకుని నువ్వు ఇందులో చాలా బాగున్నావు మహి, కాకపోతే కళ్ళు మూసుకున్నావు అంతే, పర్వాలేదులే అని తన ఫోన్ని తన పాకెట్లో పెట్టుకుంటాడు అర్జున్. అర్జున్ మహిని తన కొత్త బైక్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇంట్లోకి రా అర్జున్, జ్యూస్ తాగి వెళ్దువు గాని అని అర్జున్ని పిలుస్తుంది మహి. లేదు మహి, నేను త్వరగా హాస్టల్కి వెళ్ళాలి, అయినా 1 వీక్లో మా కాలేజ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కదా, ఎలాగో అప్పట్నుంచి ఇక్కడే కదా నేను ఉంటాను అంటాడు అర్జున్. సరే బాయ్ అర్జున్ అని చెప్పి మహి ఇంట్లోకి వెళ్తుంది. మహి ఇంట్లోకి వెళ్ళగానే అర్జున్ తిరిగి హాస్టల్కి వెళ్తాడు. హాల్లో సోఫాలో భాగ్యం కూర్చొని మహి కోసం ఎదురు చూస్తోంది. మహి భాగ్యం వైపు చూసి ఏంటే ముసలి, ఇంకా నీ సీరియల్స్ టైం కాలేదా, టీవీ చూడకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అంటూ భాగ్యం పక్కన కూర్చుంటుంది మహి. భాగ్యం మహి వైపు చూసి నీకు ఒక విషయం తెలుసా మహి, మన రాహుల్ ఉన్నాడే వాడు బండి మీద నుంచి కింద పడిపోయాడట, పాపం కుడికాలు ఫ్రాక్చర్ అయ్యిందట అని చెప్పింది. మహి భాగ్యంతో వాడు బైక్ మీద నుంచి పడలేదే, ఇంట్లోనే బాత్రూంలో స్టూల్ జారి పడ్డాడట అంటుంది మహి. ఏంటి బాత్రూంలో పడ్డాడా, మరేంటి సులోచన వాడు బండి మీద నుంచి కింద పడ్డాడు అని చెప్పింది, అయినా
బాత్రూంలో అలా ఎలా పడ్డాడే అని నోటి మీద చేతిని పెట్టుకుని మరి అడుగుతుంది భాగ్యం. మహి భాగ్యం వైపు చూసి, ఆ నువ్వు ఖాళీగానే ఉన్నావుగా, వెళ్ళి ఎలా జరిగిందో కనుక్కొని రాపో అని మహి పైకి లేచి వెటకారంగా అంటూ తన రూమ్ వైపుకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కబోతుంటే, ఏ మహి త్వరగా ఫ్రెష్ అయి కిందికి రా, ఇద్దరం కలిసి రాహుల్ని పలకరించి వద్దాం అని అంటుంది భాగ్యం. ఏదో దూలాత్రపు పని చేసి ఉంటాడు, అందుకే పడి ఉంటాడు, దానికి మనం వెళ్ళి వాడిని పలకరించడం ఎందుకే ముసిల్దానా, అంతగా వాడిని పలకరించాలనుకుంటే నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి వెళ్ళిరండి, నాకు బోల్డంత పని ఉంది, నేను రాను అని అంటూ పైకి ఎక్కబోతుంటే, ఆవిడ కూతురు నీకేమవుతుందే అని ఇంటిలోకి అడుగు పెడుతూ అడుగుతుంది లక్ష్మి. అమ్మా చూడవే, కాలేజీ నుంచి రాగానే అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము అని నసపెడుతోంది ఈ ముసిల్ది అని అంటుంది మహి. మా అమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది మహి, ఇరుగు పొరుగు ఉండేవాళ్ళం, పిల్లాడికి దెబ్బ తగిలిందంటే ఆ మాత్రం పలకరించకపోతే ఎలానే, నాకు ఇంట్లో పని ఉంది మహి, లేదంటే నేనే వెళ్ళి ఉండేదాన్ని, నువ్వు అమ్మమ్మ ఇద్దరూ కలిసి వెళ్ళి రాహుల్ని పలకరించి రండి అని అంటుంది లక్ష్మి. అమ్మా వాడి సంగతి నీకు తెలియదు, వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, కానీ ఈ మధ్య వాడి ఓవర్ యాక్షన్, వాడి బిహేవియర్ నాకు అసలు నచ్చడం లేదు, నా మీద ఏదో వాడికే బాధ్యత ఉన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళానో ఏం చేస్తున్నానో వాడికి చెప్పాలట, ఎవరితో మాట్లాడుతున్నావు ఏం తిన్నావు ఇలా ప్రశ్నలు వేసి సతాయిస్తున్నాడే, ఎక్కడికి వెళ్ళినా నన్నే ఫాలో అవుతున్నాడు, వాడికి 24 hours నా గురించే కావాలి, ఒక్కొక్కసారి వాడి బిహేవియర్ నాకు ఇరిటేట్ తెప్పిస్తోంది అమ్మా, అందుకే నేను వెళ్ళను అని అంటున్నాను చెప్పింది మహి. చూడు మహి, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకు, ఏదో చిన్నప్పటి నుంచి మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా, ఆ చనువుతోనే నీ మీద ఎక్కువ కేరింగ్ చూపించి ఉంటాడేమో, దానికి ఆ రాహుల్ని నువ్వు తప్పుగా అనుకుంటే ఎలా అని అంటుంది లక్ష్మి. అబ్బా ఈవిడ గారికి వాడు పెట్టే టార్చర్ కేరింగ్లా అనిపిస్తోందా అని మహి తన తలని కొట్టుకుంటూ, చిన్న పిల్లని, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను, ఏమైనా తింటావా అని అడగకుండా ఈ సోదంతా ఏంటమ్మా అని విసుగ్గా అంటుంది మహి. మధ్యలో భాగ్యం కలగజేసుకుంటూ, ఆహా ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవని గుర్తొచ్చిందా, మన్నేదో నేను పెద్దదాన్నయ్యాను నన్ను గుర్తించండి అని మాట్లాడావు అని అంటుంది భాగ్యం. ఏ ముసల్దానా, ప్రతి దాంట్లో నేనున్నానంటూ మధ్యలో మాట్లాడడం అవసరమటే అని కోపంగా అంటుంది మహి. ఏ మహి, పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం తెలియదా, అది కూడా మీ అమ్మమ్మని పట్టుకొని ఏంటా మాటలు, నోరు మూసుకొని అమ్మమ్మతో పాటు వెళ్ళి రాహుల్ని పలకరించి రండి అని గట్టిగా చెప్పి లక్ష్మి గదిలోకి వెళ్తుంది. ఇక తప్పక మహి ఫ్రెష్ అయ్యి భాగ్యంతో కలిసి రాహుల్ని పలకరించడానికి ఎదురుగా ఉన్న రాహుల్ వాళ్ళ విల్లాకి వెళ్తుంది. హాస్టల్కి చేరుకున్న అర్జున్ ఫ్రెష్ అయ్యి కార్తిక్, నరేష్, ప్రసాద్లతో మాట్లాడుతూ ఉండగానే తమ టీం లీడర్ ఆశా నుంచి కాల్ వస్తుంది. ఈ టైంలో ఆశా మేడం నాకెందుకు కాల్ చేస్తోందబ్బా అని ఆలోచిస్తూ ఫోన్ని లిఫ్ట్ చెయ్యబోగా పక్కనే ఉన్న నరేష్, ఒరే అర్జున్ స్పీకర్ ఆన్ చేయరా ప్లీజ్, స్పీకర్ ఆన్ చేయరా, మేడం నీతో ఏం మాట్లాడేది మేం కూడా వింటామురా అని బలవంతంగా అర్జున్ ఫోన్ స్పీకర్ని ఆన్ చేస్తాడు నరేష్. ఫోన్లో అటువైపు ఉన్న ఆశ, హాయ్ అర్జున్, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నావా, నా కాల్ నిన్ను డిస్టర్బ్ అయితే చెయ్యలేదు కదా అని అడుగుతుంది. పర్వాలేదు చెప్పండి మేడం అని అంటాడు అర్జున్. అర్జున్, నాకు నీ నుండి చిన్న ఫేవర్ కావాలి, చేస్తావా అని అడుగుతుంది ఆశ. ఆ మాటకు నరేష్, ప్రసాద్, కార్తిక్
ముగ్గురు తమ కళ్ళను పెద్దవి చేసి అర్జున్ వైపే చూశారు. ఆ ముగ్గురి ఎక్స్ప్రెషన్స్కి అర్జున్ తడబడుతూ, నాకు వీలైతే తప్పకుండా చేస్తాను మేడం, పనేంటో చెప్పండి అని ఎంతో మర్యాదగా అడుగుతాడు అర్జున్. హూ అని అంటూ, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. మీరు ఉంటున్న హాస్టల్కి దగ్గరే ఒక రిసార్ట్లో జరుపుకుంటున్నాడు. కాస్త నువ్వు నాకు తోడుగా ఆ బర్త్డే పార్టీకి వస్తావేమోనని అడుగుతున్నాను అని అంటుంది. ఎందుకో ఆశా మాటలు తేడా అనిపించాయి అర్జున్కి. వెంటనే అర్జున్, సారీ మేడం, నాకు ఈ బర్త్డే పార్టీస్కి వెళ్ళే అలవాటు లేదు. అయినా నేను ఇప్పుడు ఫ్రీగా లేను. 1 వీక్లో నా కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేసి కాలేజీలో సబ్మిట్ చేయాలి. సారీ మేడం, నేను మీతో రాలేను అని సూటిగా చెప్పేశాడు అర్జున్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.